బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అని చెప్పండి, మామూలుగా పురోహితుని మనం అందరం గౌరవిస్తాం. ప్రతి ఇంట మనం పూజలకు పిలుస్తాము, ఏ కార్యమైనా ఆయనే పిలుస్తాం. కానీ పెళ్లి సంబంధం వచ్చరికి మీ ఇంటి కూతుర్ని మా ఇంటి కూతుర్ని ఇవ్వడానికి ఇష్టపడం. ఎట్లా మీ ఇంటి కూతుర్ని మనం ఏ కార్యక్రమం అయినా పురోహితుని పిలుస్తాము, అన్నీ ఆయన చేతులమే నడుస్తాయి. కానీ ఆయనకి పిల్లని ఇవ్వడానికి మాత్రం ఇప్పుడు పరిస్థితులలో ఏ అమ్మాయి ఒప్పుకోదు పెళ్లి చేసుకోవడానికి. ఆ పరిస్థితిని మీరు ఎలా? సో సింపుల్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, మనం సినిమా వాళ్ళం కాబట్టి సినిమా లాంగ్వేజ్లో అనుకుందాం. నిజాన్ని ఆ గొప్ప విషయాన్ని సినిమాతో పోల్చకూడదు, అయినా మనకు ఓకే అందరికీ అర్థం అవడానికి చెప్తున్నాను. సినిమాలో సినిమా యాక్టర్ చాలా రేంజ్లో ఉంటాడు, పిల్లని ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తారు. క్రేజీ నెంబర్ 1 ఛానల్స్ తీస్తే, పేపర్లు తీస్తే, మ్యాగజైన్స్ తీస్తే, పబ్లిక్లోకి వెడితే ఆ హీరో నాంతున్నాడు నోళ్ళల్లో. పిల్లని ఇవ్వడానికి ఎంతమంది ముందుకు వస్తారు. ఓకే. సో అంటే పండితుడు అంత గొప్పవాడా పురోహితుడు అనొచ్చు నువ్వు. గొప్పవాడంటే గొప్పవాడే, నీకు కావలసినప్పుడు గొప్పవాడు, అక్కలేనప్పుడు కాదు. ముహూర్తం పెట్టాలంటే పంతులు కావాలి, ఎవరైనా చచ్చిపోతే పంతులు కావాలి, శుభకార్యానికి కావాలి, ఆ శుభకార్యానికి కావాలి. అసలు ఆయన లేకుండా నేను నాటకంలో రాశాను, అసలు అందరూ బ్యామ్మర్లు అంటారు కానండి బాబు, తమరు లేకపోతే ఉపనయనం ఎలా జరుగుద్ది, ఓ పెళ్ళి ఎలా జరుగుద్ది, మరి ఓ సావు ఎలా జరుగుద్ది, శుభానికి మీరు కావాలి, అశుభానికి మీరు కావాలి, ఇలా ఏదో చెప్తాడు అట్లా కామిక్గా. అట్లా అతను అవసరం వచ్చినప్పుడు అతను గొప్పయ్యా. నేను అనేది పంతులనే కాదు, ఎవడైనా నేను గడ్డం గీయించుకోవాలి, ఆ అవసరం వచ్చినప్పుడు వాడు గొప్పవాడు. ఇట్లా కుర్చీ కాళ్ళు ఇరిగిపోయింది పడిపోతున్నాం, కార్పెంటర్ గొప్పవాడు, రానంటే కాళ్ళు పట్టుకుని చేయించుకుంటాం. అన్నీ గొప్పవే. మనకి సందర్భం వచ్చింది కాబట్టి పంతుల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఏది గొప్పగా చెప్పు. మా చిన్నప్పుడు ఒక పాఠం, 4th క్లాసో 3rd క్లాసో, ఎవరు గొప్ప శరీర భాగాల్లో అందరూ కళ్ళు అన్నాయి మేము గొప్ప అంది, ముక్కు అంది నేను గొప్ప అంది, నోరు నేను లేకుండా తినగలవా అంది. ఇలా అందరం చూద్దాం ఎవరు గొప్ప తెలుసుకుందామని అందరూ ఎవరి పని వాళ్ళు చేయడం మానేశారు. మొత్తం నోరు నేను తిన్నంది, కడుపు మాడిపోతుంది, ఇంకోటి కళ్ళు నేను చూడమంది, అన్నం ఎక్కడ ఉందో తెలియట్లేదు. అందరూ కలిసి చివరికి ఏంటంటే నీతి, మోరల్ ఆఫ్ ది స్టోరీ అని మా మనవరాలు చదువుతుంటారు. అలాగా మోరల్ ఏంటంటే అందరూ గొప్పే, ఎవడు లేకపోయినా నడవదు పని. ఇది ఒక సిస్టమ్, చిన్న ప్లగ్ కరెంట్ కనెక్షన్ పోతే ఇంత సిస్టమ్ ఆగిపోతుందిగా. సో అట్లా ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రాలో దేని అందం దేని అవసరం దాందే. ఏది లేకపోయినా కూడా అది ఫుల్ ఆర్కెస్ట్రా కాదు, ఇలా ఠంగ్ ఠంగ్ రిథమిక్గా కొట్టే దాని దగ్గర నుంచి కీబోర్డ్ దగ్గర నుంచి అన్నీ ఇంపార్టెంటే. ఇంతమంది ఎందుకు ఒకటి చాలు కదా అనుకుంటాం, మనం అవన్నీ కలిస్తే ఒక ఆర్కెస్ట్రా. పెళ్ళిలో అన్ని ఎందుకు పెట్టడం అంటాం, ఒకటి కాదు ఒకటి కాదు, అన్నీ కలిస్తే భోజనం. ఓకే. ఇప్పుడు ఇంత నాన్నగారి దగ్గర నుంచి అంత నాలెడ్జ్ నుంచి ఆ నాలెడ్జ్ మీకు రచయిత కావడానికి ఏమో ఉపయోగపడిందా? అదేనా ఇన్ఫ్లుయెన్స్, అదే కారణం? అసలు ఒక రకంగా అస్సలు ఉపయోగపడలేదు, ఒక రకంగా మొత్తం ఉపయోగపడింది. ఎలాగంటే మా నాన్నగారు సరస్వతి పుత్రులు, నేను రాసే రచనలు కూడా సరస్వతి అనుగ్రహమే ఉండాలి. ఆ విద్య వేరు, ఈ విద్య వేరు. వాళ్ళు చదవాలన్నా సరస్వతి కావాలి, పిహెచ్డి చేయాలన్నా సరస్వతి కావాలి, రెండు సరస్వతి రేంజెస్ ఉంటాయి. సో వాళ్ళు చదివేవాడు నాకు సరస్వతి అక్కలేదంటే వాడు వాళ్ళే రావు. సో అట్లా నేను రచనలు చేయడానికి ఆయన భాష, ఆయన పదజాలం నేను వాడి ఉండకపోవచ్చు, కానీ భావాలు అవే. తల్లి అందరికంటే గొప్పది ఆయన వేద రూపంలో చెప్తాడు, నేను నాటకం రూపంలో చెప్తాను తల్లి ఎంత గొప్పదో. కన్నీళ్లలో చాలా పవర్ ఉంది, మగవాడు ఏడవకూడదు అనేది ఉందనుకో, నేను ఒక హీరో చేత ఎక్కడో ఒక క్యారెక్టర్ చేత చెప్పిస్తాను, ఆయన ఒక శ్లోకం ద్వారా ఒక మంత్రం ద్వారా ఆయన చదివి వినిపిస్తాడు. ఆయన చెప్తున్నప్పుడు మనకి ఫీల్ అవుతాం, నేను స్టేజ్ మీద చెప్తున్నప్పుడు ఫీల్ అవుతాం. మరి నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? ఆ జీన్స్లో ఆయన భాష నాకు రాకపోవచ్చు, ఆ భావాలు ఇవి అంటామే, అదే అరిషడ్ వర్గాలు, కామం, క్రోధం, మతం, ఇవన్నీ ఉంటాయే, ఇవన్నీ జీన్స్లో ఉంటాయి. ఆ జీన్స్లో వచ్చినవి అవి నాకు వచ్చినప్పుడు ఆయన పాండిత్యానికి ఒక రకంగా ఎక్స్పోజ్ అవుతాయి, నా పాండిత్యానికి ఒక రకంగా ఎక్స్పోజ్ అవుతాయి. అండ్ మీరు మరి మీ లైఫ్ చూస్తేనేమో కొంచెం ఎంతో కొంత పెయిన్ఫుల్ లైఫ్ని మీరు అనుభవించారు. అలాంటిది ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మీరు అంటే ఎక్కువగా మీరు రాసిన సీరియస్ ఉన్నా కూడా కామెడీ అన్నది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు మీరు. ఎలా అంటే మీ విషయంలోనే కదా, చాలామంది విషయంలో చాలామంది కమెడియన్
వాళ్ళ జీవితాలు కొంత విషాదంగానే ఉంటాయి. విషాదం మీన్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి. దీనికి ఏంటి లాజిక్ అసలు? ఆది సినిమాలో డైలాగ్ అందరినీ గుడ్ మార్నింగ్ చెప్పమంటూ ఉంటాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, నో పంక్చువాలిటీ, నో సిన్సియారిటీ, ఇంకా నో గుడ్ మార్నింగ్. అటు వెళ్ళిపోయే పిల్లల్ని అంటాడు. అటు చూసావు కదా పిల్లలు ఉన్నారని, ఇంకా నో గుడ్ మార్నింగ్ అంటాడు. గుడ్ మార్నింగ్ పిచ్చాడు వాడు. అవును. హీరో నా చేత 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పిస్తాడు. వాళ్ళు నమస్కారం చెప్తున్నప్పుడు మీరు ప్రతి నమస్కారం చెప్పాలి సార్. 300 సార్లా రేపు చెయ్యి పని చేయదయా అంటాడు. తప్పదు సార్ అంటాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంటే కట్ చేస్తే బ్యాండేజ్ కారు దిగి వస్తాను. పక్కనే ప్యూన్ అడుగుతాడు, సార్ డాక్టర్ గారు ఎన్ని రోజులు పడుతుందన్నారు కట్టు చెప్పడానికి? అని 1 వారం పడుతుందన్నారు. అమ్మాయి అన్నట్టుగా వెళ్తూ ఉంటాడు. చూడు, దీన్ని అడ్డం పెట్టుకుని నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మానేయక్కలేదు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అంటే నొప్పే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అలాగా పెయిన్లోంచి ఏదైనా వస్తుందయ్యా. ఆ సినిమాలో అంటాడు, చివరిలో వెళ్ళిపోతూ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోతాయి, పిల్లలు వెండి ఏడిపించి ఆలీ బ్యాచ్ అందరూ వెళ్ళిపోతుంటే పిలుస్తాడు. పెద్ద బూస్ట్ గిఫ్ట్ సార్ మీకు, వెళ్తున్నాను సార్. బాగుందిరా మాట. జీవితంలో నవ్వు ఉండాలి కానీ జీవితం నవ్వుల పాలు అయిపోకూడదు అని ఒక చిన్న మాట చెప్పి పంపిస్తాడు. అట్లా జీవితంలో హాస్యం ఉండాలి. ఒక రకంగా నవ్వుల పాలు అయిపోయిన జీవితంలోంచి కూడా హాస్యం వస్తుంది. నవ్వుల పాలు అవ్వకూడదని తీసుకునే జాగ్రత్తలోంచి కూడా నవ్వు వస్తుంది. సీరియస్గా ఉండేవాళ్ళు ఎక్కువ కామెడీ చేయగలరని నేను అనుకుంటా. మామూలుగా నోరిపోతే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని చూడగానే నవ్వు వస్తుంది. వాడు చేసేది నేను ఆ కామెడీ కంటే గంభీరంగా ఉండి చేసే హాస్యం గొప్పదని నా ఫీలింగ్. ఎందుకంటే గంభీరంగా ఉండి చేసే దాంట్లో తూకం ఉంటుంది. ఎప్పుడు ఎంత సమయం సందర్భం అంటాం మనం. ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు నవ్వకూడదో తెలిసిన వాడే వెజ్జుడు అంటాడు ముల్లపూడి వెంకటరమణ గారు. అలాగా ఎప్పుడు నవ్వించాలో ఎప్పుడు నవ్వించకూడదో కూడా తెలియాలి. అమ్మ శవాన్ని మోసుకెళ్తున్నప్పుడు ఎవడో ఆటోగ్రాఫ్ అడుగుతాడు. అది హాస్యమా విషాదమా? నీకు హాస్యమా? నేను అడిగిన వాడికి హాస్యమా? ఒక కమెడియన్ కనిపించాడు, వాడు అప్పుడే కనిపించాడు. అమ్మ పోయిందా బిడ్డ పుట్టిందా వాడికి అనవసరం. ఎల్బీ శ్రీరామ్ కనిపించాడు. నేనేమో పంచి జారిపోతూ అమ్మ శవాన్ని మోసుకెళ్తూ నేను ఉంటాను తడి బట్టలతో వాటితో. వాడికి ఆటోగ్రాఫా గుడ్ మార్నింగ్, సార్ శ్రీరామ్ గారు ఇలా వచ్చారేంటి సార్, ఇలా వచ్చారేంటి శవం మోస్తుంటే. నా బాధ ఎలా ఉంటుంది, వాడి ఆనందం ఎలా ఉంటుంది, ఏది హాస్యం ఏది విషాదం. సో గుర్తుండాలంటే ఆ డెప్త్ ఉండాలి. ఆ డెప్త్ లేకుండా పైపోయిన ఏదో నవ్వించి ఇలా కితకితలు పెట్టేసి నవ్విస్తే అప్పుడే మర్చిపోతావండి. ఎందుకు నువ్వు కితకితలు పెట్టావు, ఎందుకు నవ్వు. అందుకని పెద్ద వాళ్ళు అందరూ తీసుకో, ఎవరైనా కూడా వాళ్ళ జీవితం. చార్లీ చాప్లిన్ తీసుకో, లండన్ నగర్ ఫుట్పాత్ల మీద సెల్లో పడుకున్నాడు కప్పుకోవడానికి ఏం లేకుండా. అతను ఈ హాస్యాన్ని ఎలా పోలిస్తాడంటే, ఒక గొర్రెల మంద ఉంది, ఆ మందలోంచి ఒక మేక తప్పిపోయింది, చిన్న పిల్ల. మంద ఎటు వెళ్ళిపోయింది, ఇది వెతుక్కుంటుంది, బేర్ బేర్ మే 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 అంటుంది. పిల్లలు ఇంకో పిల్లల గుంపు ఎదురయ్యారు. మేకరా పట్టు మేక. వీళ్ళకి ఆట, దానికి ప్రాణ భయం. ఆ భయంతో అటు గంతులేసి వాడి మీద పడితే వాడు నవ్వి పక్కవాడు నవ్వి వినోదం వాళ్ళకి. దానికి ప్రాణ భయం, అందులోంచి వచ్చే హాస్యం. అలాగే కూటికి తినడానికి తిండి లేక ఏదో పిచ్చి చేష్టలు చేస్తే అదే హాస్యం కింద మనకు కనిపిస్తుంది, వాడికి విషాదం అవుతుంది. అక్కడి నుంచి తీసుకుంటే అసలు భాష లేదు. చార్లీ చాప్లిన్ సైలెంట్లోంచి వచ్చాడు కదా, అక్కడి నుంచి తీసుకుంటే మనం విషాదం ఎక్కడుంది, హాస్యం ఎక్కడుంది, హాస్యంలో విషాదం ఉందా, విషాదంలో హాస్యం ఉందా, చూసే దృష్టిని బట్టి, సమయాన్ని బట్టి, దృష్టిని బట్టి. కాబట్టి కమింగ్ టు ది పాయింట్ స్ట్రైట్గా, సీరియస్గా ఉండేవాళ్ళు అందరూ రచనలు చేస్తారా, లేకపోతే రచనలకి సీరియస్గా ఉండేవాళ్ళందరూ కామెడీ రాస్తారా, లేకపోతే కామెడీ రాయాలంటే సీరియస్గా ఉండాలా? రెండోది కొంచెం అవసరం. కామెడీని కామెడీగా తీసుకోకూడదు, కామెడీని సీరియస్గా తీసుకోవాలి, అప్పుడే మంచి కామెడీ వస్తుంది. ఓకే, మీరు అన్నది ఇంకో విధంగా ఆలోచిస్తే, అంటే
సీరియస్గా ఇమేజ్ ఉన్న వాళ్ళు కామెడీ చేస్తే బాగా పండుతుంది. సపోజ్ అమితాబ్ బచ్చన్ కామెడీ చేస్తే విపరీతంగా పండుతుంది. న్యాచురల్. ఏ రజనీకాంత్ చిరంజీవి గారు చేస్తే పండుద్ది. హుందాతనం ఉండి కామెడీ చేస్తే పండుద్ది. ఇదంతేనా మీరు చెప్పిన పాయింట్ కూడా అంతే. అదే అదే ఇప్పుడు తేలిపోకుండా నిండుగా ఉంటుంది. ఉత్తి కొండ వాయించడానికేనో నీళ్ల కొండని గలగల తప్ప నీళ్లు తొడుగుతూ ఉంటాయి పైన నిండా ఉంటే మోసుకెళ్తూ ఉంటాం. ఉత్తి కొండని డబడబ అంటే అలాగా నిండుగా ఉండి గంభీరంగా ఉండి అందులోంచి హాస్యం తెస్తే తూకం ఏదైనా జీవితంలో దేనికైనా తూకం ఉండాలయ్యా. శృతి చూసుకొని అయినా శృతి అంటే అందులో అది ఏది ఓవర్ డోస్ అవ్వకూడదు జీవితంలో. ఓకే, టీ తీసుకోండి సార్. సరే సార్, ఇప్పుడు ఇంతకుముందు టాపిక్ నాన్నగారి దగ్గర. నాన్నగారికి మీకు చాలా ఏదో మీకు గుర్తుండే నాన్నగారు అన్న టీ తాగుతూ మాట్లాడలేను. ఓకే, నాన్నగారు అంటే సెంటిమెంట్ వచ్చేస్తుంది. ఓకే, మా నాన్న నువ్వు ఏ ప్రశ్నైనా అడుగు నా సమాధానం ఒకటే. నాన్న అంటే గ్రేట్ పర్సనాలిటీ అయ్యా. నేను కాదు, కొంతమంది మా నాన్నగారు అంటారు. నేను అనడానికి ఆలోచిస్తాను. ఎందుకంటే మా నాన్న ఎంత గొప్పవాడు ఎంతమందికి తెలుసు. మా నాన్న ప్రపంచం అందరికీ తెలుసు అనుకో, మా నాన్న అనొచ్చు గర్వంగా. అంత పెద్ద పండితుడు. ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎంతమందికి ఇస్తారు, ఇవన్నీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నా పరిస్థితులు అది. ఇప్పుడు మీరు ఎందుకు చదవలేదు వేదం అంటే ఇవన్నీ ఆన్సర్లు వస్తాయి. ఎందుకనే చదవలేదు. మీరు డైలాగులు ఎందుకు రాయరు అంటారు, ఇంకో ప్రశ్న అది. దానికి రాస్తే చెప్పుకోవాలి నేను రాశానని. అలాగా కొన్ని గొప్ప విషయాలు మనం చెప్పుకుందే తెలియదు. ఎందుకు చెప్పుకోవాలి? ఆ గొప్పవాడు అంత గొప్పతనం సాధించి దేవుడు నేను గొప్పవాడిని అని వచ్చి చెప్పుకోవాలా? ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ ఉండాలా? అట్లా నాన్న గురించి మాట్లాడినప్పుడు మా నాన్న ఇదంతా ఒక రేంజ్, ఒక వేవ్ లెంగ్త్. మేమంతా లోయర్ ట్యాంక్ బండి, అక్కడ ఒక రేంజ్. మాకు నిత్య అవసరాలు, గడ్డం గీసుకోవడానికి బ్లేడ్ కావాలి, స్కూల్కి ఫీజు కట్టాలి, బట్టలు కుట్టించుకోవాలి, పండక్కి సెంటు ఏమంటారు అదే మొగలి సెంటు వచ్చే తలనూనె రాసుకోవాలి, మంచి చెప్పులు కొనుక్కోవాలి, స్కూల్కి బ్యాగ్ కొనుక్కోవాలి, ఇంకా ఏదైనా ఫ్రెండ్స్తో సాధన చేయడానికి సీక్రెట్ పాకెట్ మనీ ఏదో 2 సార్లు టర్మ్ ఫీజు కట్టాల్సి వస్తుంది. 2వ టర్మ్ ఫీజు పాకెట్ మనీ అనమాట. ఓకే, అంటే లెక్కల పుస్తకం కొనుక్కోవాలి, మ్యాథమెటిక్స్ పుస్తకం కొనుక్కోవాలి, 2 పుస్తకాలు కొనాలన్నమాట. ఇలాగా అన్నిటికీ ఆయన అడగడానికి అసలు ఈవేళ ఆలోచిస్తే అంత గొప్ప మనిషిని ఇలాంటి సిల్లీ రీజన్స్ కోసం ఇబ్బంది పెట్టామా అనిపిస్తుంది. కానీ మరి ఎవరిని అడుగుతాం? మా నాన్నని మా అమ్మని అడగకుండా మేము ఎవరిని అడుగుతాం? మేము సంపాదించే స్థితి కాదే. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇవన్నీ వ్యవహారికం. ఈ సమాజంలో తప్పనిసరి తెల్లారి లేస్తే మనం అనేక మంది ఇష్టమైన వాళ్ళని అయిష్టమైన వాళ్ళని చూస్తూ కూడా మనం ఒక మెంటల్ బ్యాలెన్స్తో ఉండాలి అనేది ఎలాగో ఆయన అట్లా, ఆయనకు ఆ పవర్ ఎట్లా వచ్చిందంటే ఆయన చేసే ఆ సాధన భగవత్ సాన్నిధ్యంలో అదే ఆయనకి ఇస్తుంది. అది ఆయన ఏ వయసులో ఉన్నా కూడా ఆ మెంటల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. మాకు వ్యవసాయం ఉండేది. ఒక చోట నేను రాశాను, సావిడంత సంసారాన్ని అరిచేయంత వ్యవసాయంతో సాకాడు మా నాన్న. అది ఇందాక చెప్పిన మా నాన్న హీరో, కథానాయకుడిగా సంసారాన్ని భుజం మీద మోసుకొచ్చాడు. కొంతమంది హీరోస్ చేతిలో చిన్న పిల్లాడిని పెట్టుకుని ఫైట్ చేయడాలు ఇలాంటివి ఉంటాయి కదా. చిన్న పిల్లాడు కాదు, లారీని శంకలో పెట్టుకుని ఫైట్ చేశాడు మా నాన్న. మేము లారీ. సో ఆర్థిక ఇబ్బంది అనేది చాలా దౌర్భాగ్యమైన ఇబ్బంది. మిగతా ఇబ్బంది అంటే విద్య, నేను ఇబ్బంది ఎక్కువ చదువుకోలేదంటే ఇబ్బంది కాదు, నేను ఎక్కువ తెలివితేటలు లేవు ఇబ్బంది కాదు, నేను ఎక్కువ డబ్బు లేదు నా దగ్గర ఇబ్బంది కాదు. నా దగ్గర డబ్బు లేదంటే ఇబ్బంది. ఏ కాలంలో చూసుకున్నా సరే. సో అలాంటి ఇబ్బందుల్లో ఆయన వ్యవసాయం, చిన్న వ్యవసాయం ఉండేది మాకు 5-6 ఎకరాలు. పంచుకుంటే ఒక్కొక్కరికి ఎకరం రాలేదు ఫైనల్గా. 10 మంది పంచుకోవాలి, ఉన్నది 6-7 ఎకరాలు. అందులో ఎప్పుడు 2 పంటలు ఉండేవి. ఒకటి గరిగిసన్నం, 2 దాళవ. అంటే గరిగిసన్నం అంటే వరి సాలిడ్ అనమాట, అది బెస్ట్ పంట. రెండవది సెకండ్ క్రాప్ అంటామే. అలా ఏదో ఈ నవధాన్యాలు ఏవో అలాంటివి వేయడం, అలాంటివి ఏవో చేస్తాం. మొదటి పంట పవర్ఫుల్, గరిగిసన్నం అంటారు దాన్ని.
నాన్న బ్లేడ్ కొనుక్కోవాలన్నా కూడా గరిగిసన్నం రాని అనేవాడు. నాన్న స్కూల్ ఫీజు కట్టాలన్నా కూడా గరిగిసన్నం రాని అనేవాడు. ప్రతిదానికి గరిగిసన్నమే. ఓకే. అంటే ఇప్పుడు ఏదో ఆస్తి అమ్మేద్దాం అనుకున్నాం మనం, నాన్న బ్లేడ్ కావాలి, ఆ ఇల్లు అమ్ముడుపోనే, నాన్న ఒక కారు కొను, ఆ ఇల్లు అమ్ముడుపోనే ఎలా ఉంటుంది. ఓ పక్కన నవ్వు వచ్చేది, ఆయన గంభీరంగానే అనేవాడు. అలాగే మా అమ్మ అనేది, మేము ఎవరో బయట ఉండేవాళ్ళం, ఆయన డబ్బులు ఇస్తే స్కూల్ ఫీజు కట్టుకోవాలి, పోవాలి, ఎక్కడో కాలేజీలో చదువుకుని ఇక్కడికి వచ్చాం. ఏంటి వాడు ఎంతసేపు నిలబడతాడు, అలాగే ఏదో నేరం చేసిన వాడిలాగా, నేను నిలబడమన్నాను ఏంటి, ఎందుకు నిలబడ్డాడు అనేవాడు. మా అమ్మ మీడియేటర్. అదే మరి కాలేజ్ ఫీజు కట్టమను, ఏమిటి ఊరికే వచ్చేస్తుంది ఏంటి, డబ్బు కావాలి కదా. గరిగిసన్నం రాని అని మళ్ళీ మామూలుగా అనేవాడు. గరిగిసన్నం ప్రతిదానికి గరిగిసన్నం అనేది, ఇప్పుడు డబ్బు ఇస్తేనే వాడు వెళ్తాడు అని. ఇది మొలలోంచి ఒక చిల్లు కానీ దొరికి దాన్ని డబ్బు అనేవారు ఒరిజినల్గా ఆయన రోజుల్లో. ఇదిగో అనేవాడు. ఏమిటది అనేది మా డబ్బు, డబ్బు కావాలన్నావు కదా, నా దగ్గర ఏముంది డబ్బు. ఈ డబ్బు మొలలో ఎందుకు ఉంటుందంటే పంచి లాక్ అన్నమాట, అది జారిపోకుండా. అప్పుడు డ్రైవర్లు అవి ఉండవు, ఇదే కట్టుకో, దాన్ని లాక్ చేస్తే ఆ డబ్బు అనమాట. అందుకు చిల్లు డబ్బు ఉండేది. ఇంకా నువ్వు లాగాలి తప్ప ఆ డబ్బు తీస్తే తప్ప రాదు. అది తీసి ఇదిగో డబ్బు అనేవాడు. అదే అక్కడ డబ్బు అనేవారు. ఇక్కడ మా ఈ ఏరియాలో అయితే పైసలు అంటారు, పైసలేవి అంటారు ఇక్కడ, అక్కడ డబ్బులు అంటారు. డబ్బు అంటే ఇది. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.